పెద్దలందరూ సమావేశమై దుర్యోధనాదుల్ని శిక్షిస్తే పగ మరింత పెరుగుతుంది. ఈ పెరిగిన పగతో ఏ రహస్యమైనటువంటి కుట్ర అమలు చేస్తాడో తెలియదు. తన సోదరులలో ఎవరికైనా ప్రమాదం ఏర్పడవచ్చు. అన్నిటినీ మించి ఒకవేళ దుర్యోధనుడికి ఏదైనా అపకారం జరిగిన, ఒకవేళ పెద్దలు ఏదైనా శిక్ష వేసిన పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు బాధపడతాడు. ధర్మరాజు గారి దృష్టికోణం ఎలా ఉంటుందంటే, ఆయనకి తమ్ముడైనటువంటి పాండురాజు మరణించాడు. పాండురాజు మరణించాడనేటటువంటి క్లేశం నుంచి ఇంకా పెదనాన్నగారైనటువంటి ధృతరాష్ట్రుడు పైకి రాలేదు. ఇంత శోక సముద్రంలో ఆయన ఉండగా తన బిడ్డలు, పాండురాజు బిడ్డలు ఇంత దారుణమైన స్థాయికి వెళ్ళిపోతున్నారు అన్న విషయం ఆయన దృష్టిలోకి పెడితే ఆయన దానికి మరింత నొచ్చుకుంటాడు. మరింత